నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసరికి అరటికాయ కూర అండి. ఇది చాలామందికి తెలీదు. ఆంధ్ర సైడ్ దీన్ని ఎక్కువ వండుకుంటారనమాట. ఇది కొంతమంది వేరేలాగా వండుకుంటారు, నేనైతే ఇలా చేసుకుంటాను. సరే, ఇప్పుడు అరటికాయ కూర ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకోండి. బండిలో ఆయిల్ పోసుకున్న తర్వాత 4 చిన్నులపాయ రబ్బలు వేసుకోండి. అవి బాగా ఎర్రగా వేగిన తర్వాత తరుక్కున్న అరటికాయ ముక్కలు దీంట్లో వేసుకోండి. ఇలా రౌండ్గా కట్ చేసుకోండి అరటికాయ ముక్కలు, అప్పుడు బాగుంటుంది. రౌండ్గా అయితే మనకి ఇంకా మెత్తగా పిల్లలు బాగా ఇష్టపడి తింటారనమాట. ఇట్లా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి, సరిపడా రుచికి సరిపడా వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు తక్కువైనా వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 చిటికెళ్ళు పసుపు వేసుకోండి. ఓకే, పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసుకోండి. ఈ 3 కొద్దిగా మిక్స్ చేసుకోండి, బాగా కలుపుకోండి. మొత్తం ఆ సాల్ట్ మొత్తం కరిగేటట్టు బాగా కలుపుకోండి. ఓకే, ఇప్పుడు మనము ఒక 10 మినిట్స్ దాకా స్విమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి. అప్పుడప్పుడు వచ్చి కలుపుతూ ఉంటే ఇగోండి ఇలా బాగా డీప్ ఫ్రై అవుతుంది అనమాట. నూనెలో బాగా డీప్ ఫ్రై అవుతుంది. ముక్క బాగా మెత్తబడిద్ది అనమాట. మనకి అయిపోయిందని తెలియాలంటే బాగా మెత్తబడిద్ది ముక్క, అప్పుడు అయిపోయిందని అర్థం అనమాట. ఇదిగోండి ఇలాగా బాగా డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కారం వేసుకోండి. రుచికి సరిపడా కారం అన్నమాట. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొద్దిగా తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు తక్కువైనా వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ పౌడర్ వేసాను నేనైతే. బాగా మిక్స్ చేసుకోండి. ముక్క అంతటికి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి కారాన్ని. ఓకే అండి, కలిపేసాను, అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూసి మీరు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ అండి.